ఫస్ట్ ట్రైమెస్టర్ లో పేషెంట్స్ కామన్ గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి, కంప్లైంట్స్ ఏంటి? ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం, ఫస్ట్ 3 months ని ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. సో ఫస్ట్ ట్రైమెస్టర్ లో పేషెంట్స్ ఏ కంప్లైంట్స్ తో కామన్ గా ప్రెగ్నెన్సీ అని డిటెక్ట్ అవుతారు అనేది మాట్లాడుకుందామా ఈ వీడియోలో. నమస్తే, నేను మీ డాక్టర్ అఖిల, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఆకృతి హాస్పిటల్, తిరుపతి. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ప్రాబ్లమే లేదండి, వాళ్ళకి పీరియడ్స్ మిస్ అయితే టెస్ట్ చేసుకుంటారు, అది పాజిటివ్ వస్తే ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది. యూజువలీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, లేదా అప్పుడప్పుడు రెగ్యులర్ అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి వాళ్ళు ప్రెగ్నెంట్ అని ఎలా తెలియాలి? లేదా కొందరికి పీరియడ్ మిస్ అయినా ప్రాబ్లం ఏముంటుంది, కొంచెం బ్లీడింగ్ కనిపించింది, సో నేను అది పీరియడ్స్ అనుకున్నాను అన్నట్టు ప్రెగ్నెన్సీని మిస్ చేస్తారు, డయాగ్నోజ్ అవ్వడం లేట్ అవుతుంది. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఏ కంప్లైంట్స్ తో పేషెంట్స్ లేడీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అనేది చెక్ చేసుకోవాలి? వాళ్ళకి బ్రెస్ట్ హెవీనెస్ ఉంటే, బ్లోటింగ్ సెన్సేషన్ అండ్ గ్యాస్ ఫార్మేషన్ ఉంటే, లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటే, పీరియడ్స్ కాస్త మిస్ అయినట్టుండి ప్లస్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అలా ఉంటే, లేదు అంటే పైకా క్రేవింగ్స్, నాకు ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలి అన్నట్టుంటే, లేదా మోస్ట్ కామన్లీ మనం సినిమాల్లో చూసేటట్టు మార్నింగ్ సిక్నెస్, పొద్దున్న లేచిన వెంటనే నాజియా వామిటింగ్ లాగా ఉండి యాజ్ ద డే ప్రోగ్రెసెస్ ఆ నాజియా వామిటింగ్ సెటిల్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే, నాజియా గానీ వాంతి వచ్చేటట్టు ఉండడం గానీ వాంతి అవ్వడం గానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే యూజువలీ గో ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసారో మీరు ప్రెగ్నెంట్ అనేది ఏ సిమ్టమ్ ద్వారా కనుక్కున్నారో కమెంట్ లో పెట్టండి. లెట్ us just have a friendly discussion in the comment section. Thank you so much. Namaste.